అడగాను మోసపోయినా గత జన్మల లోపల బ్రహ్మదేవుణ్ణి అయ్యా యమునా నది ఒడ్డుకు చెండు కంక చెట్టు పుట్టి ఏవయా అని కోరకపోతి అని ఏడుస్తుంది. గతం అయిపోయింది అని ఏడుస్తావు. ఆగు, ఇటు చూడే, అక్కడ చూడు. అడవులో ఉండు కొంచెం సంగీత సాహిత్యాలంటే ఏమిటో తెలియదు, సమాజం అంటే ఏమిటో తెలియదు. పాపం ఆ మృగాలన్నీ మేతమేస్తున్నాయి. ఎప్పుడైతే మేతమేస్తున్నావో ఆ మేసే మృగాల కర్ణేంద్రియాలలో మాధవుని మోహన మురళీరమామృత ద్వార సోకి చెవులు నిక్కబెట్టి మేతమా అని, మేసిందాన్ని నవలడమ్మా అని, నవిలిందాన్ని మింగడమ్మా అని చెవులు నిక్కబెట్టి అలా కృష్ణుని దిక్కు చూస్తున్నవే ఆ మృగాలు చూడవమ్మా. ఆహా, అవునే, నిజమే. ఇంకో గోపిక అంటుంది, అగజూడవమ్మా వత్సాలు, ఆ లేగదూడలు చూడవమ్మా, తల్లుల చన్నువాలు మునుద్రావుతరిన్. పొదుగులో గుద్దుకుంటూ పాలు తాగుతాయి వత్సాలు దూడలు. తల్లుల చన్ను బాలు మునుద్రావుదరిన్ తమ కన్న వీధులన్ వల్లభమైన మాధవుని వంశరవామృతధారదొచ్చిన ధృళ్ళక పాలురాదివక దూటక మానక కృష్ణు మీద దృగ్వల్లులు చేర్చి నిల్చే అదే వత్సములంగనలార కంటిరే. తల్లుల చన్నుబాలు ద్రావుతరిన్. పాలు తాగేటప్పుడు దూడలు ఏం చేస్తాయంటే ఆ పొదుగును తలకాయట గుర్తవండి, గుద్దు గుమ్మిట పాలు వస్తాయట. అలా గుద్దుకుంటూ గుడుకని పాలు తాగుతాయి. అదే సమయంలో మన కృష్ణ పరమాత్మ మోహనమురళి గానం చేస్తే ఆ కర్ణ వీధుల్లోంచి వాటి చెవులలో పడి ఆ పొదుగును గుద్దకుండా, పాలను గుడిచేవాటి కుడవకుండా, పొదుగులోంచి తలకాయని తీసి లోపలి పాలను మింగకుండా చెవులు నెక్కబెట్టి మూతి నిండా నురుగులు కడుతూ ఉంటే ఆ పొదుగులోంచి తలకాయ తీసి ఇలా కృష్ణుని దిక్కు చూస్తున్నవే ఆ వత్సాలు చూడండి. అవునే, నిజమే. ఇంకో గోపిక అంటుంది కదా చూడే, చెట్ల కొమ్మలపైన కూర్చుండి ముగ్ధమోన శ్యామసుందరుని కోటి మనవదాకారుని అందాన్నంతా తమ నయనాలతోని తాగి 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 ఆ తాగినటువంటి అందాల రూపం బయటికి పోకుండా కన్నులు మూసి 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 యోగులలాగా తన్మయత్వం చెందుతున్నవి చూడవే. ఆహా, కొంగలు చెట్ల మీదకి ఎక్కి శ్యామసుందరుని అందాన్నంతా చూసి 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 చూసిన రూపం పోకుండా కళ్ళు గట్టిగా మూసుకొని యోగుల్లాగా రమించిపోతున్నవే చూడవే. ఇదంతా పోతన గారు ఎందుకు రాశారు? మీరంతా ఊగిపోవాలి. వినే శ్రోతలు, చదివే శ్రోతలు మందార మకరందం దాగి తేనె బాగా దాగి మత్తులో ఊగిపోవాలి. మీరంతా మీ జన్మాలన్నీ కూడా ధన్యం కావాలి. ఆ విధంగా బృందావన వీధిలో గోవిందుడు గానం చేస్తూ ఉంటే పరీక్ష మహారాజా, ఆ చెంచు వాళ్ళు అంటే వస్త్రం కట్టుకునే నాగరికత తెలియనటువంటి ఒక పాపం ఆదివాసీలు వాళ్ళు, కానీ కృష్ణుని మీద భక్తి అనన్యం. నెమిలి పించాలు చుట్టు కట్టుకొని మంచి మంచి తీయటి పండ్లు చెవులతో పట్టుకొని వచ్చి కృష్ణ పరమాత్ముని చేతిలో పెట్టి ఆయన రూపాన్ని చూసుకుంటూ ఆనందపడుతున్నారే ఆ చెంచితలు. పరీక్ష మహారాజా, మరి ఈ విధంగా పంచబాణ బల్ల భగ్న హృదయులై వల్లభకాంత ఏకాంతంలో ఎప్పటికీ కృష్ణుడిని చింతిస్తుంటారు. తత్పరతంత్రులైనారయ్యా పరీక్ష మహారాజా. పరతంత్రులు అంటే అమ్ముడు పోయినారు కృష్ణునికి. అమ్ముడు పోయినారంటే దేహం కాదు సుమా, దేహం పోయేది ఇక్కడ పోయేదే. ఈ తొడుగు మనస్సు మాధవునికి కావాలి. తన్ను మన్ను ధన్ మూడు కూడా ఆయన అర్పించాలి. అర్పించారు వీళ్ళు. మన అత్తరుంటే ఏమే పెరుగమ్మకరాబ మదనానగరం పోయి అట్లాగే అత్తయ్య పెరుగుకుండా పట్టుకున్నాడు, 2-3 కుండలు అందులో పెట్టుకున్నాడు, మధురాపురం పోకడం. అరే కన్నయ్యాలో 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 లో కన్నయ్యలో 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 లో కన్నయ్యలో. అదేమిటమ్మా కన్నయ్యలో 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 కన్నయ్యలో. గంపలు పెట్టుకున్నావా అమ్మ కన్నయ్యను? అది ఏమిటమ్మా అమ్మే చెప్పవమ్మా. అరే కన్నయ్యలో మీ కన్నయ్యని పడుకున్నాలే. ఎవ్వడు కొనలే. మళ్ళీ ఎట్లా ఉన్న పెరుగు అట్టగా పడుకొని వచ్చారు. మళ్ళీ పెరుగమ్మ పెరుగు అంటేనే ఎవరన్నా కావాల్సిన వాళ్ళు కొంటారు, కానీ కన్నయ్య ఏమంటే ఇదేం కొత్తగా వస్తుంది, ఎవడు కొంటాడు? ఆయనను కొనాలి అంటే భక్తి అనే ఖరీదు కావాలండి. ఆయన ఎవడు కొనగలడు? నారదుడు వీధి పెట్టి అమ్ముతే ఎవరైనా కొన్నారా? మళ్ళీ రుక్కునమే ఉండదు. మరి కొనడానికి ఆయనకంత కోట్లు కూడా అవసరం లేదండి. గమనించండి, చెంచు వాళ్ళ ఆదివాసీలు కూడా ఆయన భక్తి పరతలు కొన్నారు.
ధనధనేతరముల చేత గాని సాధన శమధమ నియమములకు గాని ధనధనేతరముల చేత గాని సాధన శమధమ నియమములకు గాని లభింపబోడు సుండి భక్తితోడ తృణమొసగిన వెను వెంటనే నడచివా శుభలే మంచి చౌకబేరము సుజనులార రండి భలే మంచి భలే మంచి భలే మంచి చౌకబేరము మించినన్ దొరుకదు తరంగొనుడి సుజనులార తరంగొనుడి సుజనులార భలే మంచి చౌకబేరము. మీ అందరిలో వేగుతుండాలి కృష్ణనామం ఎప్పటికి కూడా. కృష్ణ కృష్ణ అంటే ఏ మూల నుంచి వస్తున్నాడు కన్నయ్య అని మీరు చూడాలి కదా. కనుక మీరు తప్పకుండా భక్తి పాటలను పాడుకుంటూ ఈ భాగవతం ఆడియోని మీ దగ్గర పెట్టుకుంటే ఎప్పుడు పడితే అప్పుడు మీకు సంతోషం కలిగినా, బాధ కలిగినా, దుఃఖం కలిగినా, మనసులో ఏదైనా ప్రాబ్లం కలిగినా కానీ ఒక్కొక్క కథను ఒక్కదానిగా పెట్టుకోవచ్చు. కోపం వచ్చి ఆసురి సంపద కలిగినప్పుడు ప్రహ్లాద చరిత్ర పెట్టుకున్నారంటే మీ కోపం అంతా శాంతం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏ రూపంబున దీని గెలుతూ అని గజేంద్ర మోక్షం పెట్టుకున్నారంటే మీ సమస్య ప్రాబ్లం సాల్వ్. ఇంత చక్కగా పోతన గారు వివరించినట్టుగా నా భూతోన భవిష్యత్తు ఎవ్వరు కూడా వివరించలేరు. హే పరీక్ష మహారాజా, అంతలో నితాంతం పైన హేమంత ఋతువు వచ్చిందయ్యా. ఆ హేమంత ఋతువు లోపల ప్రతిపద మొదలుకొని యమునా నదికి వచ్చి ప్రాతకాలం లోపల స్నానం చేసి మళ్ళీ వచ్చి బట్టలు కట్టుకొని కాత్యాయని దేవిని పూజించి, అమ్మ కాత్యాయని భగవతి మా అందరికి శ్రీకృష్ణుని భర్తగా చేయమా అని నమస్కారం చేసి పూజించడం. అలా మా కోరికను నువ్వు నెరవేరిస్తే నేటి వసంతాలు ఆడుకుంటే నీకు జాతర చేస్తామమ్మా కాత్యాయని దేవి అని. పెళ్లి కాని వాళ్ళు కాత్యాయని వ్రతం చేస్తే వాళ్ళకు సంతానం కలుగుతుంది అని శాస్త్రవచనం. కనుక కాత్యాయని పూజ చేస్తున్నారు. కృష్ణుడు భర్త కావాలట వీళ్ళకు. 15 రోజులు చేశారండి. ఒకనాడు అలవలు ఊడ్చి నీళ్ళలోకి వెళ్ళాను. ఎక్కడి నుంచో చూశాడు కృష్ణస్వామి. 2 గోపాలను చేతులు మెల్లగా చప్పుడు కాకుండా వచ్చి వాళ్ళ వలువలు చీరలు జాకెట్లు అన్నీ పట్టుకొని పొన్న చెట్టు ఎక్కాడు. మీదికి ఎక్కంగానే కనబడ్డాయి రంగురంగుల పటాలు. కృష్ణ కృష్ణ మామా వలువలు ముట్టకుమా మామా కొనిపోకు మన్నింపుదగన్ మా మానమేల కొని ఎదవు మా మానసారణమేల మానుము కృష్ణ. అన్నీ తీసుకుంటే మానే కానీ మమ్మల్ని వస్త్రాభరణం చేసి మానం కూర్చోడేంది ఆ కృష్ణ పరమాత్మ. నువ్వు గొప్ప గొప్ప పనులు చేయన్నయ్యా. రజోగుణంతో బ్రహ్మవు కావాలి, సత్వగుణంతో విష్ణుమూర్తివి కావాలి, తమో గుణంతో రుద్రుడవై లయం చేయాలి. ఇట్లాంటి పనులు చేయాలి కానీ ఆడవాళ్ళ చీరలు అపహరిస్తారా స్వామి అంటుంటే కృష్ణయ్య అంటున్నాడు కదా. అవును, మీలాగా వ్రతం చేసిన వాడు భూలోకంలో ఎవడన్నా ఉన్నాడా? బట్టలు ఒడ్డుకు మారేసి వెళ్ళిపోతారా ఎవరన్నా? మీరు చేసిన తప్పు తెలుసుకొని నన్ను అంటారు ఎందుకు అంటే అప్పుడు గోపికలు అంటారు కదా, హే కృష్ణ ఎందుకయ్యా ఇంత చాలాకి మాటలు కఠినంగా మాట్లాడుతున్నావు, ఇంత కొంటవాడి అని అనుకోలేదు సుమా. కృష్ణయ్య ఇంతులు తోయములాడుచుండా ఆడవాళ్ళు స్నానం చేస్తుండగా మగవారే చెంచురే వస్తారు కదా. పోని వచ్చావు వచ్చి రాయింతలు శ్రేయుదురే కృపారహితులై ఏ లోకమందైనని వింతల్ని తలబుట్టగా కాగా మరి ఏవి చెల్ల నీ చెంతన్ దాసులమై చరించదము మా మామా వలువలిప్పింపు మా కృష్ణ. సరేలే, మా తప్పైన నీ తప్పైనా మా తప్పే వేసుకుంటాం, నీ దాసులమైతాం, నువ్వు చెప్పినట్టుగా వింటాం, మా చిరళి కృష్ణ అనగానే అప్పుడు అంటున్నాడు కదా, నా ఇంటికి దాసులరై నా ఆజ్ఞ వహించి మీరు నడిచెదరేని మీ అంబరంబులు ఇచ్చేదా కానీ తోయంబులు వెడలి 2 తొయ్యలులారా. నేను చెప్పినట్టుగా తినడం ఒకటి, నా ఇంటికి దాసులు కావాలి. ఇక్కడ మనకు సంశయం సందేహం దేహం నుంచి సందేహాలు ఉంటాయి అనుకోండి. ఆయన ఇల్లు ఎక్కడ ఉన్నది, మరి రోజు ఎక్కడికి పోదాం మన ఇంటి నుంచి ఆయన ఇంటికి అని అనుకోకండి. భావన కావాలి. భాగవతం అంతా భావనతోనే నిండి ఉన్నది. మనం ఇండ్లు కట్టించుకున్నప్పుడు దైవ మందిరాలు కట్టించుకుంటాం కదా, కానీ కర్మగాలు ఏం చేస్తామని గిట్ల తెగట్టించుకుంటాం.
మిగిలిన బాత్రూములు షోరూములు అన్నీ కూడా పెద్దగానే కట్టిస్తాం. కానీ మరి దేవునిది చాలదా? ఏమో కులం ఇద్దరం కూడా చాలదా? విశాలంగా కట్టాం. మన ఇంట్లో ఉన్న దైవ మందిరం కట్టించామే, లేవంగానే వెళ్ళిపోయి అక్కడ పరమాత్మ యొక్క రూపాన్ని చూసి దండం పెట్టి ఒక్కసారి బోర్లో ఒకరు కూడా నమస్కారం చేయి చాలు, ఆయన ఇంటికి దాతలు అయినట్టే. ఎక్కడికో పోనవసరం లేదు కృష్ణ మందిరానికి, ఇక్కడ ఉండి నమస్కారం చేస్తే నీ ఇంట్లోనే ఉన్నాడు ఆ పరమాత్మ, నీ హృదయంలోనే ఉన్నాడు అనే సంగతి కొంతకాలం తెలుస్తుంది. ఆనంద స్వరూపుడు కదా. నేను చెప్పినట్టు వినాలి, గీతలో నేను చెప్పినట్టుగా వినండి. అందుకే రాముడు చేసింది చెయ్యి, కృష్ణుడు చెప్పింది చెయ్యి అంటుంది భాగవతం. అది ధర్మావతారం, ఇది జ్ఞానావతారం. జ్ఞానం అర్థం కావాలంటే సత్కర్మానుష్ఠానంతో ధర్మాన్ని ఆచరించాలి. ధర్మస్య ప్రభరోచ్యత. ఓకే, జై శ్రీకృష్ణ, జై జై శ్రీకృష్ణ అనగానే కొందరం పోదాం పండి అంటున్నారట. మరి కొందరు ఎట్లా పోతామే, మగపిల్లగాడు కాదా, ఎట్లయినా చంటి పిల్లగాడైనా కానీ మగపిల్లడు కాదని మేము రాము. మరి కొందరేమో ఊహు అని పడుకుతున్నారట. లోకంతో అందరూ పోతే మనం పోదాం, లేకపోతే లేదు. అంటే ఏంటి? సత్వగుణం, రజోగుణం, తమోగుణం. సత్వగుణమున సద్భక్తి సంభవించు. రజోగుణం ఏం చేస్తుంది? ఎట్లా పోతాడే, తేడాలు చూస్తుంది అన్నీ. ఇక తమోగుణం తమస్వజ్ఞానం విద్ది మోహనం సర్వదేహినాం. తమస్వజ్ఞానం విద్ది మోహనం సర్వదేహినాం. ప్రమాదాలస్య నిద్రాభి తన్ని భద్రాది భారత. కమ్మగ తిందాం, కమ్మగ వందాం, కందం అందరినీ ప్రేమిస్తామంటదే కదా. వాళ్ళు పోతే మనం పోదామని వాళ్ళు అనుకుంటున్నారట. మొత్తానికి ఎలాగైతేనే వాళ్ళు అనుకున్నారు, పోదాం పండి, 15 రోజులు చల్లది వచ్చాం కదా అని అందరూ బయలుదేరి వచ్చారండి. వస్తున్నారు కానీ 2 చేతులు అడ్డం పెట్టుకొని వస్తే అది చూశాడు కృష్ణస్వామి. అంగనలారా ఏమిటా పని? వ్రతము ఫలము మీకు వలసిన చక్కగా ఇంతులెల్ల చేతులెత్తి మొక్కి చేరి పుచ్చుకొనుడు చీరలు సిగ్గు ఓనాడనేలా ఎగ్గులాడనేలా. నన్ను మాత్రం నిందించకండి. అందరూ చేతులు అడ్డం పెట్టుకున్నారు. ఎందుకో 2 చేతులు శిరస్సు పైన పెట్టుకొని దండం పెట్టుకుని ఇంట్లోంచి వస్తేనే నీకు చీరలు ఇస్తా, లేకపోతే ఇవ్వను. వ్రతం ఫలం మనకు దక్కాలంటే ఒక్క మాటైన ఎవ్వని విచారించిన వ్రత భంగంబులు మానును. అట్టి వరదుని వామాక్షులిక్షించి కథచేలా ప్రవణమునేడు వ్రతభంగం బంతు శంకించి పాలతడన్యస్త కరాబ్జలై సరస లీలన్ మ్రొక్కిరి అందరూ నరేంద్ర మ్రొక్కిరి అందరూ. జయ గోపాలకృష్ణ భగవానికి. అప్పుడు అందరికీ చీరలు ఇచ్చారండి స్వామి. ఇయ్యడెందుకు? ఏమిటి చీరలు అంటే? గోపిక వస్త్రాభరణం ఏంటి? ఆడవాళ్ల చీరలను అపహరించి అపహాస్యం చేసేదా దైవం? ప్రేమస్వరూపుడు, వాత్సల్యపూరితుడు పరమాత్మ, సాధు భక్తజనవత్సరుడు, ఉదారుడు. మరి ఏమిటిది? అక్కడే ఉంటుంది రకాసు. శృంగార చక్రవర్తి దాంట్లో బంగారం వెతుక్కోవాలంటే దశమస్కందంలో ఇచ్చాడు. అందుకే కృష్ణ కథ. మనకు కృష్ణుని మీద భక్తి ఉంటుంది, కానీ మనం ఏం చేస్తాము? జ్ఞానం అనేటువంటి దాన్ని విడిచిపెట్టి సంసారం అనే కామకులాదులో పడి చేస్తాం. ఎప్పుడు అందులోనే కొట్టుకుంటాం. అచ్చపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రమత్తులై చచ్చుత ఒట్టుతున్మరల చర్విత చర్వణులైన వారికి. కడంధకారం కదా, అందరూ పడతాం. అప్పుడు ఏదో చల్లటి నీళ్ళలో హేమంత ఋతువులు కదా, మరి చల్లగా ఉంటే వణుకు రాదా? అప్పుడు జ్ఞానం లేకపోతే సంసారంలో వచ్చే కష్టాలను ఎలా తట్టుకోలేస్తావు నాయన? అప్పుడు తట్టుకోలేకుండా పూర్వపుణ్యఫల జ్ఞానం ఉండే ఉంటేనేమో కృష్ణ కృష్ణ అంటావు. కృష్ణ కృష్ణ అంటే ఆయన అయ్యాడు. నీళ్ళల్లోంచి బయటికి రండి, కొద్దిగా కామక్రోధాల వేగాన్ని తగ్గించి ఇలా రండి, నన్ను ధ్యాసలో పెట్టుకోండి, అప్పుడు ఇస్తాం మీ పుట్టారు, మీ బట్టలు ఇస్తాను అంటే జీవుడు ఏం చేస్తాడు? 2 చేతులు అడ్డం పెట్టుకొని వస్తాడు. అహంకారం, మమకారం. గట్టదేనియా జ్ఞానానికి అడ్డం కూడా. అక్కడ 2 అంగుళాలు, ఇక్కడ 2 చేతులు అడ్డం పెట్టుకొని వస్తున్నారు జీవుడు. భక్తి అనేది గోపికలాగా స్మార్ట్గా ఉండాలి, నిర్మలంగా ఉండాలి. భగవంతుని పనిముట్టు కావాలంటే అవి అంత నిర్మలంగా ఉండాలన్నమాట. అంత అందమైన భక్తి కావాలి. భావన భక్తితోని, నిర్మలమైనటువంటి భక్తితోని మీరు నా దగ్గర వచ్చి జ్ఞానం ఇస్తానంటాడు పరమాత్మ. అదే గోపికా వస్త్రాభరణంలోని అంతరార్థం. గోపికలు అంటే భక్తి, భగవంతుడు అంటే కృష్ణ పరమాత్మ. స్త్రీ పురుషులు ప్రేమిస్తారు కానీ 2 ఆడవాళ్ళు 2 మగవాళ్ళు ప్రేమించడం కద్దు. అందుకే అందరూ వచ్చారు, అందరికి ఇచ్చి పారేశారు. పరీక్ష మహారాజా, పరీక్ష నరేంద్ర, గోపికాలోల
గోపాల బాల గోపికాలోలా నందకిశోర సుందర రూప నందకిశోర సుందర రూప వందనం నందనందన వందనమిదిగో గోపికాలోల గోపాల బాల గోపికాలోల మహిమలు వర్ణింపగ నిగమామములే చాలవు గద కృష్ణ బృందావన సంచారీ శ్రీహరి చందన చర్చిత నీల శరీర చందన చర్చిత నీల శరీర వందనమిదిగో వరద శ్రీధవ వందనమిదిగో వరద శ్రీధవ గోపికాలోల గోపాల బాల గోపికాలోల కృష్ణ నిన్ను భజింపని నిధులెందుకయా నిన్ను భజింపని నిధులెందుకయా నీ కృపలే నీ బ్రతుకెందుకయా నీ కృపలే నీ బ్రతుకెందుకయా నిర్మల మతితో నిన్ను కీర్తించిన నిర్మల మతితో నిన్ను కీర్తించిన భవబంధంబులు బాపెదవట గదా గోపికాలోల గోపాల బాల గోపికాలోల ఆ విధంగా ఆనందపడ్డారు ఆ గోపభావనందరూ కూడా ఆ కృష్ణుని వశవర్తులైపోయి కృష్ణునికి అమ్ముడు పోయినారయ్యా ఆ పరీక్షణ మహారాజా. ఒక్కనాడు ఆకలి వేస్తున్నదంటే మునిపల్లెకు పంపినాడు కృష్ణస్వామి. యజ్ఞం చేస్తున్నారు బ్రాహ్మణులు ఆయనారా, వాళ్ళ దగ్గరికి పోయి బలరాముడు కృష్ణుడు ఇక్కడ ఉన్నారు వాళ్ళకి భోజనం పెట్టుకుంటే పంపండరా అంటే పొడతారు పొంటే పోయినారు పాపం. పేవరికి అప్పుడు మధ్యాహ్నం 2:30, 3 అవుతున్నది. సంధ్యావందనం మాధ్యానికి అనుష్ఠానం చేసుకుంటారు. యజ్ఞం అంతా అయిపోయింది. నైవేద్యాలకు దూడుతున్నారు పుణ్యసతులందరూ కూడా, ఆడవాళ్ళందరూ. వీళ్ళు పోయి గబగబ నలుగురు గొల్లవాళ్ళు పోయి, అయ్యా బ్రాహ్మణోత్తములారా, గోవిందుడు రాముడు బృందావనంలో గోవులం మేపుతున్నాడు, ఆకలి వేస్తున్నాడు, అన్నం మడి మడి ఆగుండే ఎక్కడ వస్తున్నాడు, బ్రాహ్మణులు తినలేదు, ఇంకా నైవేద్యం లేదు, లేదు అన్నమే. పరీక్ష నరేంద్ర అయ్యయ్యో క్రతువున్ మంత్రము తంత్రమున్ ధనములున్ కాలంబు దేశంబు దేవతయు ధర్మము అన్యముల్ దళప ఎవ్వడో అట్టి సర్వేశ్వరున్ మతిను హింపక గోపబాలుడనుచు మందస్థితిని చూచి దుర్మతులై అన్నము లేదు లేదనిరి సన్మాన క్రియాశూన్యులై నరేంద్ర. వాళ్ళు చేసే యజ్ఞం, వాళ్ళు చదివే మంత్రాలు, వాళ్ళు చేసే తంత్రాలు, వాళ్ళు ఖర్చు పెట్టే ధనం, వాళ్ళు నిర్ణయం చేసుకున్న కాలం, వాళ్ళు నిర్మాణం చేసుకునేటువంటి దేశం, ఏ దేవత ఏ ధర్మం ఎవరో అటువంటి సత్యానంద స్వరూపుడైన పరమాత్మను గొల్లవాడని భావించి అన్నం లేదు లేదన్నారయ్యా సన్మాన క్రియాశూన్యులై. గమనించారా? దైవం ఎక్కడ ఉంది? మిస్ అవుతాం మనం. ప్రతి దుక్కున కూడా మిస్ అవుతామండి. మిస్ అయిపోయి అసలైన దాన్ని విడిచిపెట్టి ఎక్కడో చిన్నది గిత్తదాన్ని వడ్డీని పట్టుకొని చస్తుంటాం అన్నమాట. అక్కడనే మనకు కొద్దిగా బాధాకరమవుతుంది. అందుకే భాగవతం కావాలి, బాగా అవుతాం అప్పుడే. భాగవతాన్ని మంచిగా శ్రవణంగా వినాలి, చదవాలి. సమయం దొరికినప్పుడు పోతన భాగవతం ఏమాత్రం కొంచెం తెలుగు వచ్చిన వాళ్ళనే చదువుకోవచ్చు. జై శ్రీకృష్ణ, జై జై శ్రీకృష్ణ. అయ్యా వచ్చి చెప్పారు, అయ్యా దొరకలేదయ్యా, పెట్టలేదు. ఏమన్నారా? పెట్టమన్నారు. అరే ఎవరిని అడిగారా? బ్రాహ్మణులు. కాదు వాళ్ళ భార్యలను అడగండి వెళ్ళండి అన్నాడు. పొసగ భిక్ష పెట్టే పుణ్యసతులు లేరే. ఈసారి వెళ్ళి ఇంటి వెనక దళ నుంచి వెళ్ళి, అమ్మ గోవిందుడు రాముడు ఆకలి వేస్తున్నాడు, మాట్లాడకుండా వెళ్ళిపోండి, మేము అడగ వస్తాం, వెళ్ళండి. సముఖం చేశారు. భక్ష్యభోజ్య చోచలేయ పానీయ పదార్థంబులన్నీ గంపలో వడ్డించుకొని తరుణులు 4, 5 బయలుదేరి వెళ్ళి
మరి సింహద్వారం దగ్గరికి వచ్చే వరకు చేతులు అడ్డం పెట్టారయ్యా పరీక్షణ్ మహారాజా. ఎవరు చేతులు అడ్డం పెట్టింది? ఎవరు? బిడ్డలు మగలును భ్రాతలు బావలు అడ్డముదని వలదనంగా. శ్రేయాన్ ఉదాహరణ మనం మంచి పని చేయడం అంటే సంసారం లోపల ఈ గృహస్థాశ్రమం లోపల అడ్డం వచ్చేది వీళ్ళు ఎవరు? బిడ్డలు మగలును భ్రాతలు బావలు వలదని అడ్డముదనంగా అటు దళంగుడని మారొడ్డుచు జగదీశ్వరునకు జడ్డన అన్నంబుగని సనిది. ఈ చేతులకు చెక్కలు పెట్ట ఎన్నడూ మీరు లైన్ క్లియర్ ఇచ్చారు కనుక ఎప్పుడు అడ్డం పెట్టినా తీయండి అని తీసి పక్క పెట్టి వెళ్ళిపోయారు. ఆయనది ఏం చేస్తారు? త్యాగేనైకే అమృతత్వ మానసు త్యాగాశాంతి అనంతరం. లౌకిక పనికి కొంచెమైనా త్యాగం కావనే, అటువంటి పారమార్థానికి త్యాగం లేకపోతే ఎట్లా అయితే చెప్పండి? పడుకొని గంపలు పడుకొని బయలుదేరి వెళ్ళి బృందావనంలో కూడా పాదం మీద పాదం వేసుకొని మోహన మురళీగానం చేస్తున్నాడు స్వామి. ఎలా ఉన్నాడు? రాజితోత్పల కర్ణపూరములవాణి మైద పల్లవ పుష్పధామములవాణి భువన మోహన నటవేష భూతివాణి కృష్ణునింగనిరి కాంతలు కన్నుల కరువుదీరా కాంతలు కన్నుల కరువుదీర నరేంద్ర. మెళ్ళో పూలదండ వేసుకున్నాడు. కొప్పు కందనాక ముంగుళ్ళన్నీ గుండ్ర రింగులు తిరుగున్నాయి. చిరునవ్వు నవ్వుతూ ఉన్నాడు. మురళి మీద వేలు వేసి ఈ వేళను ఆడిస్తున్నాడు. కాలుపైన కాలు వేసుకున్నాడు. పీతాంబరాన్ని ధరించినటువంటి ఒక ముగ్ధమోహన సుకుమార శ్యామసుందరుణ్ణి కనుడార చూసి చూసి ఆ వంటకాలు అలాగే పెట్టాన పాదాల దగ్గర ఉండిపోయినారయ్యా రాజా. కాసేపు కాగానే ఓ కాంతారత్నములారా, ఓ కాంతారత్నములారా, మన ఖ్యాల లేరు వాళ్ళు. అగో అది ఏకాంత భక్తి అంటే. కాసేపు కాగానే కాంతారత్నములారా, కృష్ణ మీ గృహముల కళ్యాణమే ఏమి గావింతు మీకు ఎప్పుడో తరుణులారా. ఇటన్ వీక్షింపనా కోసమే తెంచినారెంతో వేడుకతోనే నెరుంగుదు నిర్హేతుక స్థితి నన్ను ధీమంతులు మీరికియగందురు గదా. సరా భగవంతుడికి ఏం కావాలంటే హేతువు లేకుండా దైవాన్ని ఆశ్రయించు. కానీ మనం అన్ని హేతువులు పట్టుకొని అప్లికేషన్లు పట్టుకొని వెళ్ళిపోయి పెడతాం ఆయన దగ్గర. ఆహా ఏంటి ఫైల్ అన్ని నడసంతకాలు పెట్టాలి అని బాధపడతాడు ఆయన. అలా పోకూడదు. కోరికతో మనం వెళ్ళామంటే కుక్కకు బిస్కెట్ వారేసినట్టు దొంగాడు బిస్కెట్ వారేసినట్టు వారేస్తాడు. ఇక నీకు ఆయనకు చిరకట అయింది వెళ్ళిపో ఉంటాడు. కృపణ ఫలహేతవ, ఫలాన్ని కోరేవాడు అల్పుడు దీనుడు. స్వామి నా ప్రాణాలు నీ చేతిలో పెట్టాను, సారథి నడిపించిన ఆ రథాన్ని అని అన్నప్పుడే పరమాత్మ యొక్క కృప కలుగుతుంది. ఏం కావాలి మీకు నిర్హేత కంటే? కృష్ణ మాకు ఏం వద్దు స్వామి, నీ పాదాల దగ్గర మమ్మల్ని ఉంచు. అగో గదే పనికిరాదు. అక్కడ మీ పతులు ఎదురు చూస్తారు. అక్కడ మీ పతులు మీకోసం ఎదురు చూస్తారు. యజ్ఞం లోపల మీరు పక్కకు లేకపోతే వాడు చేసే యజ్ఞం అంతా వృధానే. కనుక మీరు వెళ్ళాలి గృహస్థాశ్రమ ధర్మంలో. వెళ్ళండి అనగానే పోం పోం కృష్ణ వాళ్ళతో కంటై వచ్చాం, అక్కడికి పోతే మా ప్రాణాలు తీస్తారు. అయ్యో దేవతలు వేసుకుంటారు మిమ్మల్ని. నై కళ్యాణకి వచ్చి దుర్గతిదారగచ్చది, నీకేం కాదు, శుభం జరుగుతుంది, వెళ్ళండి. పోయినారు. గంటన్నర అయింది కదా. ఆ యజ్ఞానికి వచ్చిన వాళ్ళు చెప్పారు కృష్ణతత్వాన్ని అందరే. బలరామకృష్ణుడు గోవిందుడు ఒక రాముడు అక్కడ ఉన్నారట బృందావనం లోపల, వాళ్ళు మానవులు కాదట అని బ్రాహ్మణులకు తెలిసింది. వీళ్ళు బిక్కు బిక్కు అనుకుంటూ పోయినారు ఇంటి దగ్గర నుంచి. ఆహా వీళ్ళు ఎంత పుణ్యాత్తులు ఆడివాళ్ళు. కృష్ణ కృష్ణ మన్నింపు మా మాధవా. బ్రాహ్మలు కటకట మోసపోయిదిమి కాంతల పాటి బుద్ధి లేదు. నేడిట హరింగానమో నెరుంగము మేము దురాత్ములము, మేము కల్మషోద్భటులము, విష్ణుదూరగుల ప్రజ్ఞతలేల తపంబులేల పర్యటనములేల శీలములు యాగములు మరి ఏల కాల్పన. శాస్త్రాలు వచ్చు, వేదాలు వచ్చు, గాయత్రి జపం చేస్తాం, త్రికాల సంధ్యావందనం, అగ్నిహోత్రం, తీర్థయాత్రలు చేస్తాం. కానీ మాకంటే ఆడివాళ్లే మేలు. కటకట మోసపోయి మీ కాంతల పాటి బుద్ధి లేదు. అన్నీ మా దగ్గర ఉన్నాయి కానీ భక్తి లేదు. వాళ్ళ దగ్గర ఏదీ లేదు, భక్తి ఉన్నది. అంటే ఇక్కడ మనకి ఏమర్థమైంది?
భాగవత భక్తి యోగం అన్నాం. అందుకే అన్నిటికంటే భక్తే చాలా గొప్పనైనటువంటి భక్తితోని పరమాత్ముడు ప్రసన్నుడైతాడు. అప్పుడే వేరే మార్గంలో కూడా ఎన్నో మార్గాలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కష్టతరాన్ని ప్రసాదించేటువంటివే కానీ సులభుడు భక్త సులభుడు అంటాడు. అందుకే భక్తిమాన్మే ప్రియోనరా అన్నాడే కానీ వేరే మాన్మే ప్రియోనరా అని ఎక్కడ. జై శ్రీకృష్ణ. ఆ విధంగా ఆ పరమాత్ముడు అందరినీ కూడా అనుగ్రహించి ఆ బృందాల్లో ఉన్నటువంటి గోపాలను గోవిందులను అందరినీ సకల జీవకోటిని కూడా ఉద్ధరించుకుంటూ అందరికీ ఆనందాన్ని ప్రసాదించాడయ్యా పరీక్ష నరేంద్ర అని శుకదేవులు వారు పరీక్షితుకు చెప్పిన ఈ భాగవత కథ, శివనకారి మహామునింద్రులకు సూతులు చెప్పిన ఈ కథ, ఏకశిలానగరంలో పోతన్న వివరించిన రాముని వివరించిన ఈ రామకథ గురుదేవుల కృపతో రామచంద్రుని అనుగ్రహంతో అమ్మ అనురాగంతో మీకు వినిపించాను. హరి ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు.